హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి తెలంగాణకి సంబంధించిన పథకాలు. ఓకేనా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 ఫైళ్ళ మీద సంతకం అనేది చేయడం జరిగింది. బిఫోర్ ద లాంచ్ ఆఫ్ డిసెంబర్ 9th 2023. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పేసి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అలాంగ్ విత్ ద ఆరోగ్యశ్రీ పథకం. అయితే దీనికంటే ముందు మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారు 2 ఫైళ్ళ మీద సంతకం అనేది చేయడం జరిగింది. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది 100% వచ్చే అవకాశం ఉన్న బిట్. ఎందుకంటే మీరు ఒక్కసారి 2000 ఏదైతే మనం చెప్తున్న 11, 12 లేదంటే 16 లేదంటే ఇటీవల ఏపీకి సంబంధించిన కానీ తెలంగాణకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ యొక్క ఫైల్ మీద సంతకం చేశారు, ఏ పథకం మీద సైన్ చేశారు అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే సార్ ఇది పర్టికులర్గా గ్రూప్ 2 లేకపోతే పర్టికులర్గా గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్ అంటే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఖచ్చితంగా దీని మీద బిట్టుపడే అవకాశం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే 6 గ్యారెంటీల పథకం అనేది ఏదైతుందో అభయహస్తంలో భాగంగా 6 గ్యారెంటీల పథకం మీద మొట్టమొదటి సంతకం, ఎస్ 100% అది కరెక్టే. కానీ అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైడ్. ఫస్ట్ ఇంప్లిమెంట్ 6 పోల్ ఏదైతే మనం చెప్పుకున్న గ్యారంటీ స్కీమ్ అనేది ఏదైతుందో 6 గ్యారంటీల పథకంలో ఏదైతుందో అది నెంబర్ 1. రెండోది వచ్చేసి సెకండ్ ప్రొవైడింగ్ జాబ్ టు ఎ డిజేబుల్డ్ ఉమెన్. ఎవరైతే అంగవైకల్యం కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అంగవైకల్యం కలిగిన ఆ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది మేము కల్పిస్తాము, వాళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకటి 6 గ్యారెంటీల పథకము, ఎలక్షన్ పోల్ భాగంగా మనకి హామీ ఇచ్చారు కదమ్మా. ఆ యొక్క పోల్ గ్యారెంటీస్లో భాగంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అదొకటి. రెండోది వచ్చేసి ఈ యొక్క డిజేబుల్ ఉమెన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పర్టికులర్గా ఆప్షన్లు ఏమిస్తాడు, డిజేబుల్డ్ మెన్ అంటాడు, డిజేబుల్డ్ ఉమెన్ అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇలా రకరకాలుగా ఆప్షన్స్ లేదంటే జనరల్గా డిజేబిలిటీ PHC అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకున్నామా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్. సో తర్వాత వచ్చేసి మీకు దానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, అందులో ఎవరెవరు బెనిఫిషియరీస్ ఉన్నారనేది ఒక్కసారి మీ అందరికీ ఒక రఫ్ ఐడియా అనేది ఇస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఓకేనా? మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9th సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే ఏదైతే ఉందో సో ఆ యొక్క కోఇన్సిడెంట్గా వచ్చిందని చెప్పేసి మనకి ఈ యొక్క మహాలక్ష్మి పథకం అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత వచ్చేసి అడిషనల్గా 2, ఓకేనా, ఒకటి వచ్చేసి 500 రూపాయల సిలిండరు. ఓకేనమ్మా, అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో 2500 రూపాయలు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. తర్వాత వచ్చేసి రైతు భరోసా. ఇంతకుముందు రైతు బంధు పథకం ఉండేది, ఇప్పుడు రైతు భరోసా. సో ఇంతకుముందు గత ప్రభుత్వం వచ్చేసి మనకి 12,000 రూపాయలు అనేది మనకి 10,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆర్థిక సహాయం ఎకరానికి. ఇప్పుడు దాని కాస్త మనకి 12,000 రూపాయలు అనేది 15,000 రూపాయలు అనేది వాళ్ళు పెంచడం జరిగిందన్న సంగతి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో 15,000కి పెంచారు. అదే ఫామ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనమ్మా, ఎవరైతే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 12,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో యువ వికాసం, ఇది మాత్రం కొంచెం మనకి ఇంకా గైడ్ లైన్స్ అనేది మనకి క్లియర్గా రావాలి. సో ఎవరైతే ఆ యొక్క కెరీర్ హయ్యర్ స్టడీస్ ఏదైతే ఉందో, ఉన్నత విద్య ఏదైతే ఉందో ఆ ఉన్నత విద్య చదవడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి కార్డు రూపంలో, ఓకేనా, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. అండ్ ఇందిరమ్మ ఇల్లు. సో ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరికైతే ఆ యొక్క ఇల్లు అనేది ఎవరైతే లేదో, ప్లాట్ అనేది ఎవరికైతే లేదో, ల్యాండ్ అయితే లేదో వాళ్ళు ఉచితంగా ల్యాండ్ అనేది ఇవ్వడము అండ్ 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడము. గృహజ్యోతి పథకం 200 యూనిట్స్ వరకు చూసుకుంటే, ఓకేనా, ఎస్పెషల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు చూసుకుంటే వాళ్ళకి ఆ యొక్క యూనిట్స్ అనేది ఉచితంగా వాళ్ళకి కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చేయూత పెన్షన్ పథకం. ఓకేనమ్మా, సో పెన్షన్ పథకం అనేది 4,000 రూపాయలకి వాళ్ళు పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కూడా 5 లక్షల వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? 10 లక్షల వరకు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఓవరాల్ వ్యూ ఇచ్చానమ్మా, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. సో పథకంలో ఒక్కొక్కటి డీటెయిల్గా మనం ఆ పథకం అనేది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్, దీనికి సంబంధించిన ప్రజాపాలనకి సంబంధించిన అప్లికేషన్ అనేది కూడా డిసెంబర్ 28న రిలీజ్ చేయడం జరిగింది.
సో ఎవరైతే అర్హులు కలిగిన వాళ్ళు, ఎవరైతే లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు డిసెంబర్ 28న రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకేనా, జనవరి 6th వరకు ఆ యొక్క అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే వితౌట్ ఎనీ ఇంటర్మీడియటరీస్, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా మీరు సబ్మిట్ చేస్తే ఏ పథకానికి మీరు అర్హులు అవుతారో డైరెక్ట్గా ఆ యొక్క క్యాష్ బెనిఫిట్కి సంబంధించింది, కానీ క్యాష్ బెనిఫిట్ అంటే తెలుసు కదా, నగదు బదిలీకి సంబంధించిన మీ యొక్క ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే ఆ పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఏదో క్లియర్గా మీకు ఆ యొక్క డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్డ్గా, సో దాన్ని మనం ప్రజాపాలన అని చెప్పేసి మనకు దరఖాస్తు అనేది ఉంటుంది, అదంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిసెంబర్ 9న, ఓకేనా. సో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన ఏదైతే శుభాకాంక్షల యొక్క నేపథ్యంలో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, సో ఎందుకు ఆ పథకం అనేది ఆ టైంలోనే లాంచ్ చేశారనేది, సో వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉంది కాబట్టి ఆ టైంలో మనకి సోనియా గాంధీ గారే ముందు చొరవ ఉండి పార్లమెంట్లో బిల్ అనేది పాస్ చేయించారు కాబట్టి, సో డెఫినెట్గా క్రెడిట్ అనేది అఫీషియల్గా తీసుకుంటే, అధికారికంగా తీసుకుంటే తనకే చెల్లుతుంది కాబట్టి, సో తన యొక్క గుర్తింపు చారిత్రాత్మకంగా మనకి ఆ గుర్తింపు నేపథ్యంలో మహాలక్ష్మి పథకము మరియు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఫస్ట్గా లాంచ్ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచితంగా మహిళలకి ఫ్రీ ఆర్టీసీ, కేవలం మహిళలైనా సరే అంటే మహిళలే కాదు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 టికెట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 0 టికెట్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ లబ్ధిదారులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ మహిళ అయి ఉండాలి. సో వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటెడ్ ఒరిజినల్ ప్రూఫ్స్ అని చూపించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అన్న చూపించాలి, ఓటర్ ఐడి కార్డ్ అన్న చూపించాలి, పాస్పోర్ట్ అన్న మనకి చూపించడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా నీకు అడ్రస్ ప్రూఫ్ అనేది మీకు ఉంటేనే మహిళలకి సంబంధించిన పల్లె వెలుగు బస్సులు ఏదైతున్నాయో, ఆ సూపర్ ఎక్స్ప్రెస్ ఏదైతున్నాయో వాటికి మీరు ఉచిత ప్రయాణం అనేది కల్పించవచ్చు. సో మళ్ళీ సూపర్ లగ్జరీ లాంటి బస్సులు కాదు, ఏ బస్సులో మనం ఉచితంగా ప్రయాణించవచ్చు అనేది కూడా మీకు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తాను. దట్స్ నాట్ ఇట్ ఆన్ ఇష్యూ. అయితే ఇందులో ఫస్ట్ మొట్టమొదటిసారిగా సైన్ చేసింది వేరు, ఫైల్స్ సంతకం పెట్టింది వేరు, అండ్ పథకాలు అనేది డిసెంబర్ 9న లాంచ్ చేసింది వేరు. ఆన్ ద 3rd day ఆఫ్టర్ టేకింగ్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి హ్యాస్ లాంచ్డ్ లక్ష్మీ స్కీమ్, మహాలక్ష్మి స్కీమ్ అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో ఆల్రెడీ మనకి కర్ణాటకలో గృహలక్ష్మి అని చెప్పేసి మనకి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లాంచ్ చేసింది. దానికి అదనంగా 2 పథకాలు అనేది జోడించి ఓకేనా మహాలక్ష్మి అనేది చేశారు. మేబీ ఎగ్జామినర్ వచ్చేసి మన యొక్క టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ కంపారిటివ్గా మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అదనంగా 2 పథకాలు అనేది మనం జోడించాము. 500 రూపాయలకి సంబంధించిన గ్యాస్ సిలిండరు, మహిళలకు వచ్చేసరికి 2500 రూపాయలు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఏదైతుందో, ఆర్థిక సహాయం ఏదైతుందో అది మనకి అదనంగా చేర్చారన్న సంగతి గుర్తుపెట్టుకొని చాలు. సో చూడండి, సో తెలంగాణ ముఖ్యమంత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మహాలక్ష్మి పథకం 6 గంటల భాగంగా ప్రారంభించడం జరిగింది. సో ద లాంచ్ కోయిన్సైడెడ్ విత్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీస్ బర్త్డే. సో ఆ టైంలోనే వాళ్ళు లాంచ్ చేయడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద స్కీమ్స్ విచ్ వర్ లాంచ్డ్ ఇంక్లూడింగ్ ఫ్రీ బస్ ట్రావెల్, ఉచితంగా బస్సు ప్రయాణం అనేది క్లియర్గా ఉంది ఫర్ ఉమెన్, ఓకేనా, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, అండ్ ₹10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేది ఏదైతుందో, ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టిందే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మ, 2005 ఐఎమ్ నాట్ రాంగ్. సో మొట్టమొదటిసారిగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం, సో దాన్ని కూడా వాళ్ళు ప్రైజ్ చేయడం జరిగింది. బట్ అవన్నీ కూడా మెన్షన్ చేయలేదమ్మా, ఓకేనా. సో ఇది కాకుండా మనకి రేవంత్ రెడ్డి గారు ఎవరైతున్నారో అదే అకేషన్లో భాగంగా, ఓకేనమ్మా, అదే అకేషన్లో భాగంగా డిసెంబర్ 9th ఏదైతే ఉందో 2023లో భాగంగా, సో మనకి ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు ఓకేనమ్మా, ప్రెజెంటెడ్ 2 crore rupees చెక్ టు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిఖత్ జరీనా. ఇటీవల నిఖత్ జరీనాకే మనకి డిఎస్పీ పోస్ట్ అనేది కూడా ఆఫర్ చేయడం జరిగింది. గ్రూప్ 1 ఏదైతే మనం చెప్పుకున్న ఆఫీసర్ పోస్ట్ అనేది కూడా వాళ్ళకి లాంచ్ చేయడం జరిగింది. సో మేబీ అడిగితే మేల్ వర్షన్లో చూసుకుంటే మనకి సిరాజ్, ఎవరికమ్మా ఆ సిరాజ్ ఎవరైతున్నారో, మొహమ్మద్ సిరాజ్ ఎవరైతున్నారో క్రికెటర్, ఓకేనా. సో మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఎవరైతున్నారో తనకి కూడా డిఎస్పీ పోస్ట్, గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ అనేది కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో మేబీ ఒకవేళ అడిగితే ఇది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క ప్రోగ్రామ్స్లో పథకాల్లో భాగంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మొదటి 2 సైడ్ల సంతకం, ఫైల్కి సంబంధించిన సంతకం, ప్రోగ్రామ్స్ అనేది ఎప్పుడు ఏ లాంచ్ చేశారనేది మాత్రం చాలా ముఖ్యమమ్మ, కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ అదే టైంలో మనకి చేయూత, ఓకే, 4000 రూపాయలు అనేది ఏదైతుందో, వృద్ధాప్య పెన్షన్ ఏవైతున్నాయో, ఒంటరి మహిళలకు ఎవరైతున్నారో, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళకి కూడా 4000 రూపీస్ అనేది కూడా వాళ్ళకి అఫీషియల్గా వాళ్ళకి అనౌన్స్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల, ఎన్ని రోజుల లోపల, 100 days లోపల మేము అన్నీ కూడా ఓకేనమ్మా మేము అమలు చేస్తాము అని చెప్పేసి ఆ యొక్క 6 గ్యారెంటీ
గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం, ఇంక్లూడింగ్ రైతు భరోసా అండ్ రుణమాఫీ 2 లక్షల వరకు కూడా చూసుకుంటే రుణమాఫీ ఉంది. అది మనం బడ్జెట్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అన్నీ కూడా కాంప్రహెన్సివ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఆర్డర్ ప్రకారం వెళ్ళండి, ఓకేనా. సో ఏది బయట మనం చూసుకుంటే జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్లో చెప్పే పథకాలు అనేది జనరల్ వ్యూ అనేది ఉంటుంది, కానీ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. డైరెక్ట్ బిట్ వస్తే ఓకే, వెల్ అండ్ ఫైన్, కానీ ఒకవేళ క్లిష్టంగా వచ్చిందంటే, కాంప్లెక్స్గా అడిగాడంటే మాత్రం ఏ పథకం నుంచి ఎలా మనకి ఇదో చేంజెస్ అవుతూ వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్రోనాలజీ అని ఉంటుంది కదమ్మా, టైం లైన్ ఉంటుంది కదమ్మా, ఆ టైం లైన్ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జనరల్ స్టడీస్ ఏదైతే చెప్పే ఫ్యాకల్టీస్ ఏదైతే కరెంట్ అఫైర్స్ చెప్పే ఏదైతే ఉందో, సో వాళ్ళకి ఎకానమీ చెప్పే వాళ్ళకున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక పద్ధతి అనేది, ఒక క్రమ పద్ధతి అనేది, ఒక ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది వాళ్ళు వెళ్తుంటారమ్మా. కాబట్టి నేను చెప్పే పథకాలని మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ మేము ఎంత కష్టపడ్డాము ఇవన్నీ స్లైడ్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఆ ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయడం కానీ. మేబీ మేము కూడా కొన్ని 1-2 పాయింట్లను మిస్ అయ్యి వచ్చేమో, సో యాజ్ ఏ ప్రాసెస్లో భాగంగా, బట్ స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. అయితే ఈ మహాలక్ష్మి పథకం మేబీ కాంప్రహెన్సివ్గా ఎంతమందికి లబ్ధి చేకూర్చుంది తెలంగాణ రాష్ట్రంలో, ఓకేనా, ఎంతమంది మహిళలకి లబ్ధి చేకూర్చుంది, ఇది ఎక్కడ కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశాలు చాలా చాలా తక్కువ. దాదాపు 1.5 కోటి మహిళలు ఎవరైతున్నారో వాళ్ళకి ఈ మహాలక్ష్మి పథకం అనేది లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మేబీ ఆప్షన్లో 50 లక్షల, 75 లక్షల, 1,25 లక్షల, 1,50 లక్షల ఇలా ఆప్షన్స్ అనేది ఇస్తుంటాడమ్మా. అలా ఇచ్చినప్పుడు 1.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా చెప్పే కదా. కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో, సో గృహలక్ష్మి ఏదైతుందో దానికి అదనంగా 2 ఏదైతే స్కీమ్స్ అనేది జోడించి ఈ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అందులో మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఈ 2,500 రూపాయలు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ హూ ఆర్ హెడ్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే మరి మొట్టమొదటిగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏ పథమా మహాలక్ష్మి పథకంలో భాగంగా చూసుకుంటే అందులో మొట్టమొదటిది వచ్చేసి 2,500 రూపాయలు ఎవరైతే మహిళలు, ఓకేనమ్మా, ఈ యొక్క మహిళలు అనేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ కుటుంబాలకి ప్రధాన ఆహార సంపాదకులుగా ఉంటే, మెయిన్ బ్రెడ్ ఎర్నింగ్ మెంబర్గా ఉంటే, మెయిన్ హెడ్గా ఉంటే, అంటే వాళ్ళ ద్వారానే కుటుంబ పోషణ అనేది జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా చూసుకుంటే 2,500 రూపాయలు వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా అనేది కల్పించడం జరుగుతుంది. ఆర్థిక భరోసా అనేది ఏదైతుందో ఆ ఆర్థిక భరోసా అనేది కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాగో వాళ్ళు ఏదో ఒక విధంగా చిన్న చిన్న కూలీ పనులు అనేది లేకపోతే ఏదో చిన్న చిన్న వర్క్స్ అని చేసుకోవడం జరుగుతుంది. బట్ సో వాళ్ళకి కొంచెం ఆర్థిక భరోసా ప్రతి నెల కల్పించాలన్న ఉద్దేశంతో, ఓకేనా, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా చూసుకుంటే, మహిళా సాధికారికతలో భాగంగా చూసుకుంటే వాళ్ళకి అందించడం జరిగిందమ్మా, ఓకేనా. సో దట్ వాళ్ళ లైఫ్లో కాన్ఫిడెన్స్, ఓకేనా, సో ఆ యొక్క నమ్మకం విశ్వాసంతో మనకి ముందుకెళ్ళాలి మన జీవితంలో అనే ఉండే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. నెంబర్ 1 ఇది జనరలైజ్డ్గా ఉంటుందమ్మా ఆ యొక్క కాన్సెప్ట్ అనేది. 2 వచ్చేసి 500 రూపీస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్. సో ఎవరైతే మహిళల పేరు మీదుగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరికైతే ఉంటుందో, గ్యాస్ కనెక్షన్ ఎవరైతే ఉంటుందో అండ్ గ్యాస్కి సంబంధించిన ఆ యొక్క సిలిండర్ అనేది వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ధరలు అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో ఆర్థిక భారం ఎవరైతే పర్టికులర్గా ఈ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ బీపీఎల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఆ మిడిల్ క్లాస్కి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక భారం అనేది ఉంటుంది కాబట్టి, ఫినాన్షియల్గా బర్డెన్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ 500 రూపీస్ అనేది వాళ్ళకి ఆ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది, ఓకేనా, సింపుల్ చెప్పండి మన భాషలో ఆ యొక్క సబ్సిడీ అని చెప్పేసి అంటాము. సబ్సిడీ అనేది ఎవరికి ఇస్తున్నారు? మహిళా కనెక్షన్లు కలిగిన ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కలిగిన వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సబ్సిడైజ్డ్ రేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. అండ్ ఉచిత ఆర్టీసీ బస్ ట్రావెల్ ఇది అందరికీ జనరల్గా కామన్గా తెలిసిందే. అండ్ ఇదంతా కూడా రీంబర్స్ నెల ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఆర్టీసీకి రీంబర్స్ అనేది చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. మరి పైన చదివితే సరిపోతుంది అంటే సరిపోదు. సో ఇన్ డీటెయిల్డ్గా మనం చదువుకోవాలి. ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది ఒకవేళ నువ్వు సరైన డాక్యుమెంట్స్ అని చూపించకపోతే, ఈ మధ్య చూసుకుంటే దాని మీద స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చేసినప్పుడు మనకి కొన్ని వివాదాలు అనేది వచ్చాయి, తగాదాలు, లైక్ ఆర్టీసీ బస్సులో కండక్టర్లను కొట్టడము లేకపోతే వాదించడము ఇవన్నీ జరిగాయి. సో దానికి ప్రధానమైన కారణాలు ఏంటి, మూలాలు ఏంటి అంటే జనరల్గా చూసుకుంటే కొన్ని గైడ్లైన్స్, ప్రభుత్వానికి సంబంధించిన మార్గదర్శకాలు అని చెప్పేసి అంటాము. గైడ్లైన్స్ ఏమింది, ఒకవేళ నువ్వు ఓకేనా తెలంగాణ వాసిగా కాకపోతే, ఓకేనా, నువ్వు ఖచ్చితంగా ఆ ఉచిత ప్రయాణానికి నువ్వు అర్హుడుగా ఉంటే చెకింగ్ అనేది చేస్తే 500 రూపీస్ అనేది నీకు జరిమానా విధిస్తారు. ఒకవేళ నువ్వు నిజంగా తెలంగాణ మహిళ అయింటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒరిజినల్ ఆధార్ కార్డు అన్న చూపించాలి, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అన్న చూపించాలి, ఓటర్ ఐడి కార్డు అన్న చూపించాలి,
లేదంటే ఇండియన్ పాస్పోర్ట్. పాన్ కార్డు మనకి రాదు. ఎందుకు పాన్ కార్డు ఆప్షన్లో పాన్ కార్డు కానీ ఇస్తాడు. సో పాన్ కార్డు ఎందుకంటే దాని మీద అడ్రస్ అనేది ఉండదు కాబట్టి నీకు కేవలం ఇది మాత్రమే ఉంటుంది. అది కూడా ఒరిజినల్ చూపించాలి. అందుకే ఆ కాంట్రవర్సీస్ వచ్చాయి. చాలామంది జిరాక్స్లు పెట్టడం, ఓకేనా, పేర్లు మార్చేసి అడ్రస్లు మార్చేసి జిరాక్స్లు తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. ఓకేనా, ఇది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలా మ్యానిపులేట్ చేయడం వల్ల సో ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. మరి ఎగ్జామినేషన్లో ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది సార్ అంటే ఎంత జరిమానా విధించవచ్చు, 100 రూపాయల సబ్మిట్ చేయకపోతే, ఆ గైడ్లైన్స్ అనేది పాటించకపోతే 100 రూపాయల, 200 రూపాయల, 300, 500 అని అడిగే ఛాన్సెస్ ఉంది. నెంబర్ 1. మళ్ళీ ఎవరికి ఉచిత ప్రయాణం? సో చెప్పా కదా, ఆడపిల్లలకి, ఏదో స్కూల్ గోయింగ్ వారికి, స్టూడెంట్స్కి, అదే ఆడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థినులకి, ప్లస్ మహిళలు ఎవరైతే ఉన్నారో, ప్లస్ ట్రాన్స్జెండర్స్ కూడా అమ్మ. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ట్రాన్స్జెండర్స్. మేబీ ఒకవేళ ఆ డిసెంబర్ 9 రోజున ఇనాగరేషన్ డే అప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఉచిత ప్రయాణం అనేది కూడా చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫ్లయింగ్ ఆఫ్ ద బస్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ ప్రిమిసెస్, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు టుక్ ఎ రైడ్ ఇన్ వన్ ఆఫ్ ది బస్సెస్ టిల్ ద స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్. ఎక్కడి వరకు తన ప్రయాణాన్ని కొనసాగించారు? అసెంబ్లీ దగ్గర నుంచి. ఎక్కడి నుంచమ్మా? అసెంబ్లీ ప్రెమిసెస్ అనేది ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ ప్రెమిసెస్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వరకు. మరి ఇది కూడా ఇంపార్టెంటా కదా? ఎస్. పథకం అంటే కేవలం పథకమే కాదమ్మా, చెప్పే కదా, ఇన్ డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ అనేది చేయాలి. ఫర్ గర్ల్స్, ఉమెన్, ట్రాన్స్జెండర్స్, December 9th. సో ఇది చదువుకోండి చాలు. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్ మీ దగ్గర కొంచెం అదనపు ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిందంటే వెరీ గుడ్. మరి ఏ ఆర్డర్ ప్రకారం? సో జనరల్గా చూసుకుంటే ఇది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారమ్మా. ఓకే, గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటాం కదమ్మా. ఆ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసి మనకి 47. సో మేబీ ఇన్ కేస్ డెప్త్గా వీడిని తొక్కాలి, బిట్ అనేది వీడి దగ్గర తొక్కాలనుకుంటే మాత్రం ఇది. ఇట్ కవర్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ ఆన్ స్టేట్ రన్ పల్లె వెలుగు. ఏ బస్సుల్లో మనకి అర్హులుగా ఉంటుంది? పల్లె వెలుగు బస్సులు అనేది ఏదైతుందో ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే. పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే. మళ్ళీ మనకి సూపర్ లగ్జరీ, వోల్వో ఇవి ఉంటాయి కదమ్మా. సో ఇవన్నిట్లో మాత్రం గరుడ, వీటన్నిటిలో మాత్రం ఉచిత ప్రయాణం అనేది ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అన్రిజర్వ్డ్ ఏదైతే సీట్స్, మేబీ ఎగ్జామ్లో ఇది కూడా అడగచ్చు, అన్రిజర్వ్డ్ అంటాం. అన్రిజర్వ్డ్ సీట్స్ బస్సెస్ ఏదైతే వాటికి మాత్రమే ప్రయాణం ఉంటుంది. అదే సిటీ బస్సులు వచ్చేసి హైదరాబాద్ లాంటి నగరాల్లో, ఓకేనా, టైర్ 1 లాంటి నగరాల్లో చూసుకుంటే సిటీ, ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్లు మాత్రమే. మళ్ళీ మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్ కాదమ్మా, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ సిటీ ఆర్డినరీ మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మహాలక్ష్మికి సంబంధించింది. టిల్ నౌ ఇప్పుడు వరకు మొత్తం మన రాష్ట్రంలో, ఓకేనా, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్సెస్ ఎంతమంది ప్రయాణం చేశారు అంటే 68 కోట్ల మంది ట్రావెల్స్ హవ్ బిన్ మేడ్ బై ద ఉమెన్ ఆఫ్ అవర్ స్టేట్స్. ప్రతి నెల కూడా ఆ 0 టికెట్ కొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ టీఎస్ఆర్టీసీ ఏదైతుందో, టీజీఆర్టీసీ ఏదైతుందో వాళ్ళకి రీఎంబర్స్ చేస్తారమ్మా. వారంగా రీఎంబర్స్ చేస్తారా, 15 రోజులకు ఒకసారి రీఎంబర్స్ చేస్తారా, నెల రోజులకు ఒకసారి రీఎంబర్స్ చేస్తారంటే ప్రతి నెల అనేది రీఎంబర్స్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ టైం ట్రావెల్, ఎక్కడ కూడా లేదమ్మా. సో యాజ్ అ రిజల్ట్ దే కలెక్టివ్లీ సేవ్డ్ అమౌంట్ ఆఫ్ 2,351 రూపీస్. అంటే ఈ మహిళలు ఎవరైతున్నారో ఉచిత ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు దాదాపు ఎంతమంది అమ్మా? 2,350 కోట్లు అనేది ఆదా చేయగలిగారు. ఎవరు? మహిళలు. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మహిళలు అనేది ఇంతవరకు ఆదా చేయగలరు. సో మెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దిస్. ఓకేనా, టూరిస్ట్ ప్లేసెస్ కానీ, టెంపుల్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదమ్మా. చెప్పే కదా, కొంచెం అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది చేస్తాను. సో ఫ్రీ ట్రావెల్ అండర్ ద స్కీమ్ ఈజ్ బీయింగ్ రీంబర్స్డ్ ఆన్ మంత్లీ బేసిస్. చెప్పే కదా, వీక్లీయా, మంత్లీయా, పాక్షికమా, ఓకేనా. సో ఇవన్నీ అడుగుతుంటాడు. మంత్లీ బేసిస్ అనేది వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అమ్మా, స్కీమ్స్ అనగానే మనకి జనరలైజ్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందనే దాని మీదనే మీకు ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్. ఓకేనా, గ్యాస్ సిలిండర్ అనేది ఏదైతే ఉందో అది చూద్దాం. సో ద ఫ్రీక్వెంట్ రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ కాజెస్ హార్డ్షిప్ టు పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఓకేనా, చెప్పే కదా. సో ఎక్కువగా చూసుకుంటే మనకి గ్యాస్ సిలిండర్ ధరలు అనేది ఫ్రీక్వెంట్గా తరచుగా పెరగడం వల్ల ఆర్థిక భారం అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అలా మనకి 500 రూపాయలు అనేది వాళ్ళకి ప్రతి గ్యాస్ సిలిండర్కి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రతి నెల అనేది వాళ్ళకి 500 రూపాయలు అనేది గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుంది. నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకి తరచుగా గ్యాస్ సిలిండర్ మహిళని భారతంగా. సో అదింతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా ఉంది. సో ఇది కొంచెం చూసుకోండి. సో మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 500 రూపీస్ ఇస్తున్నారు. అండ్ హూ ఆర్ above 18 years of age, women must be residents, so they should possess a valid gas connection. సో ఆ గ్యాస్ కనెక్షన్ అది ఖచ్చితంగా వాళ్ళు పొజెస్ చేయాలి, వాళ్ళ పేరు మీదనే ఉండాలి. సో ఇప్పటి వరకు ఎంతమంది దీన్ని లబ్ధి పొందారమ్మా? 39 lakhs, దాదాపు 39.5 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి దీని మీద 723 కోట్లు అనేది వ్యయం చేశారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్లు ఇస్తాను, అది కొంచెం చదువుకోండి. సో చెప్పే కదా ప్రజాపాలన అనే దరఖాస్తు అనేది ఉంటుంది. సో ఆ దరఖాస్తులో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. 28 డిసెంబర్న వాళ్ళు చేశారు, 6th జనవరిలో వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది, తర్వాత ఎక్స్టెండ్ చేసినట్టున్నారమ్మా. సో అవన్నీ కూడా కొంచెం ఇంకా ఏమన్నా మీకు అదనపు సమాచారం ఏదైనా ఉన్నా కానీ కొంచెం యాడ్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా.